హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మార్నింగ్ రాజా సాబ్ సినిమా చూసి వచ్చాను. మ్మ్, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. ఫస్ట్, మీకు సినిమా చూడాలనిపిస్తే చూడండి. ఒకరు రివ్యూ చెప్పారు, నేను రివ్యూ చెప్పా, ఇంకెవరో చెప్పారు కాదు. మీకు నిజంగా ఒక సినిమా చూడాలనిపిస్తే ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి మీ సినిమా చూసి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకుంటే లేదు. ఇది నా ఛానల్ యొక్క ఫస్ట్ మోటో. సెకండ్ మోటో, నేను రివ్యూస్ని అందరిలా కాకుండా సాంగ్ రూపంలో చెప్తానన్నమాట. సో మీరు నా ఛానల్లో ఒక 2-3 రివ్యూస్ చూసుంటే మీకు అక్కడ తెలుస్తుంది. బట్ దానికి ఎక్కువ సపోర్ట్ రావట్లేదు. ట్రై చేద్దాం కొత్తగా. ఒకేసారి ఉందా చెప్పడం ఎందుకు? సో నేను అలా కూడా ట్రై చేస్తున్నా. ఒకసారి చూడండి, నచ్చితే ఫాలో కూడా చేయండి. అలా ప్రతి సినిమాకి కూడా నేను నా వేలో ఒక సాంగ్ రూపంలో ఒక రివ్యూని ఇస్తానన్నమాట. సో అలాగే నేను ఇలా కూడా పెడతా. సో డిపెండ్స్ అపాన్ టైంని బట్టి. కొత్తగా చేయాలని ఉంది, సిచ్యువేషన్స్ బట్టి. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మనం రాజా సాబ్ గురించి మాట్లాడుకుందాం. దానికి నేను 2 కారణాలు ఫస్ట్ నేను చెప్తాను మీకు. ప్రభాస్. సెకండ్, ఎప్పుడు ఫైటింగ్ సినిమాలు అంటే మనకు వచ్చేసి యాక్షన్. లాస్ట్ గత సినిమాలు చూసుకుంటే యాక్షన్. ఒక రాధేశ్యామ్ చూసి తప్పితే అది బొక్కబడ్డది, అది వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు రాజా సాబ్ ప్రభాస్ని మంచిగా ఒక వింటేజ్ లుక్లో, ఒక యూత్ అట్రాక్షన్లో, ఒక మాస్, ఒక క్లాస్, ఒక లవ్లీ అలా చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ ట్రైలర్లో అక్కడ అన్నీ అలాగే కనిపించింది మనకి మెయిన్గా. ఓకేనా, కరెక్ట్ విషయానికి చెప్దాం. ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకుందాం. సెకండ్ నా పాయింట్లో ఒక మూవీ చూడాలంటే మనము ఒక మిడిల్ క్లాస్ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ పోయి చూడాలంటే అమౌంట్, అది కూడా కంపల్సరీ. నేను నా దానిలో మెన్షన్ చేసే ఇంకొక పాయింట్, ప్రజెంట్ టికెట్ వచ్చేసి 500 రూపీస్ నడుస్తుంది. మా దగ్గర ఉన్న మల్టీప్లెక్స్లో అక్కడక్కడ ఊళ్ళో మేబీ 350, 300, 250 నడవచ్చు. నాకు అది తెలియదు, నేను చూస్తున్న ఏరియాని బట్టి నేను చెప్తున్నాను. బట్ మోర్ దెన్ ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారు. దానికి సినిమా వర్తా కాదా? ఈ పాయింట్లో నాట్ ఏ ప్రభాస్ ఫ్యాన్, ఓకే, ఒక కామన్ ఆడియన్గా నేను చెప్తున్నా. వర్త్ అయితే కాదు. ఓకేనా, మనం పెట్టే ప్రైజ్కి మనం చూస్తున్న సినిమాకి వర్త్ అనేది 100% లేదు. అది 100%. ఓకే, ఇప్పుడు కమ్మింగ్ టు సెకండ్ సినారియో. యాజ్ ఎ మూవీ లవర్గా సినిమా అస్సలు బాగోలేదు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఇక్కడ కవర్ చేసిన పాయింట్లలో రాజా సాబ్కి మనము అన్నీ చూసుకున్నాము. ఇప్పుడు సినిమా పరంగా, కంటెంట్ పరంగా మనం మాట్లాడుకుందాం. ఇంకా మూవీ పరంగా అయితే రాజా సాబ్లో ప్రభాస్ది నాకు తెలిసి సినిమా ఎలా ఒప్పుకున్నాడో నాకు తెలియదు, కానీ ఒక మంచి అవకాశాన్ని చేజేతులారా మారుతి మిస్ చేసుకున్నాడు. సెకండ్ది, తమనిచ్చిన మ్యూజిక్ ఎంత చండాలంగా ఉంది అంటే అదే డప్పు, అదే అఖండ 2, అదే వాయిస్, అదే నాన్సెన్స్, సింక్ లేని మ్యాజిక్ నేనైతే చూసాను. ఓకేనా, సో నాకు ఎక్కడైతే తమన్ మ్యూజిక్ ఇంపాక్ట్ కాలేదు, ఇంకా నెగిటివ్ అయితే వచ్చింది నా వరకు. ఓకేనా, నేను ఈ సినిమాకి అతిపెద్ద మైనస్లో తమన్ నా లిస్ట్లో 100కు 70 ఉంటాడు. కొన్ని సినిమాలు మీరు చూసుకుంటే సినిమా బాగాలేకుండా మ్యూజిక్తో హిట్ అయ్యాయి చాలా సినిమాలు ఉన్నాయి, హైప్ తీసుకెళ్తాయి మ్యూజిక్తో. ఓకేనా, ఇక్కడ అది లేదు భయ్యా, ఇక్కడ అది లేదు. ఓకేనా, సెకండ్ డైరెక్షన్, ఆ మారుతికే తెలియాలి. ఇంకా మనోడు ఏదో ఏ కాలంలో తీసిన సినిమా జోనర్ని పట్టుకొని ఇక్కడ దిద్దామనుకుంటున్నాడు. కానీ మనం పెట్టే హీరో ఎవరు, వచ్చే కంటెంట్ ఏంటిది, బడ్జెట్ ఏంటిది, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఆ ఏరియాలలో కామెడీ ప్రతి ఒక్కటి రావాలి భయ్య. ఇది ఇక్కడ ఫెయిల్ అయిండు. ఓకేనా, కొన్ని సీన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాక్ కానివ్వండి, స్టార్టింగ్లో కానివ్వండి, కొంచెం బాగుంది. ఆ హాస్పిటల్ సీను మధ్యలో ఈ ఫైటింగ్, అసలు కొన్ని గెటప్సే లేవు. నేను అన్నీ మీకు చెప్పదలుచుకోలేదు, మీరు చూస్తే చూసుకోండి. నేను ఓవరాల్ కొంచెం కంటెంట్ ఇస్తాను అండ్ ప్లాట్ మాత్రమే చెప్తాను. సినిమా ఎలా ఉంది, అసలు ఏం చూడొచ్చు, ఎందుకు చూడొచ్చు, లేదంటే ఎందుకు చూడకూడదు, అంతే నా వరకు. సినిమా ఓవరాల్ కంటెంట్ నేను చెప్పింది స్పాయిల్ చేయను. ఓకేనా, సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటిది, హీరోయిన్స్ 3 ఉన్నారు.
ఎందుకున్నారో కనీసం డైరెక్టర్ కన్నా తెలియాలి. మరి ఎందుకోసం పెట్టుకున్నాడో తనకు ఏమైనా అవసరం ఉందో తెలియదు కానీ మరి నాకు కూడా తెలియదు. ఓకేనా? సో ముగ్గురు అయితే వేస్ట్, సినిమాలో ముగ్గురు వేస్ట్. నెక్స్ట్ యాక్షన్ ఎపిసోడ్కి వద్దాం. యాక్షన్ ఎపిసోడ్లో ఏముంది, ఒక్క ఫైట్ 2 ఫైట్లు మంచిగా ఉన్నాయండి. అది కూడా ఓకే, ఉన్న దానిలో అది బాగున్నాయి. ఓకేనా? ఒక ఫైట్ పెట్టారు అదేదో దయ్యంతో, గ్రాఫిక్స్ ఎంత చెండాలంగా ఉంది, అంత చెండాలంగా ఉంది. అంటే ఒక విజువల్ వండర్ కూడా లేకపోతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. మరి మేబీ నేను 100% నా ఒపీనియన్ అయితే అది ఒక స్కామ్, డబ్బుల కోసం చేస్తున్న ఒక స్కామ్ అండి. అంతే. మనల్ని మనం లూట్ చేసుకుంటున్నాము. యాజ్ ఏ కామన్ ఆడియన్స్, మనం ఏం చేస్తున్నామంటే మనం పెట్టి వాళ్ళకి డబ్బులు ఫ్రీగా ఇస్తున్నాం. అంతే. వాళ్ళకు రెమ్యూనరేషన్ రావాలి కాబట్టి సినిమా తీస్తారు. నా ఒపీనియన్లో ఇది ఒక రెమ్యూనేషన్ సినిమా, స్కామ్ సినిమా. లేదంటే మీరు బయట స్కామ్లు అవుతుంటాయి కదా, లేకుంటే బయట పైసల కోసం చేస్తుంటారు కదా, అలాంటి ఒక సినిమా కోసం చేసినైతే సినిమా కాదు. మరి అందులో ఎవరెవరు ఉన్నారో తెలియదు. నేను ప్రభాస్ని నేను మాత్రం అనట్లేదు. సినిమా మొత్తం ఓవరాల్లో పైసల కోసం చేసిన సినిమా. అంటే పైసలకు ఒక బడ్జెట్, పెద్ద బడ్జెట్ కావాలి, ఇంత బడ్జెట్ ఇంతమంది సెటిల్ అయ్యాం, లైఫ్ సెటిల్ చేసుకుందాం అనే ఒక సినిమా తప్ప అందులో ఏం లేదు. అందులో ప్రభాస్ అనవసరంగా ఇరికాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ సూపర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి వీనికి ఇచ్చిన అవకాశాన్ని నేను ఒడుగుతున్నాడు. ఇంటికి రమ్మన్నాడు కదా, వెళ్దామంటే వెళ్దాం, మరి చూద్దాం. నేనైతే ప్రభాస్ ఫ్యాన్ కాదు భయ్యా, ముందే చెప్తున్నా. అందరి ఫ్యాన్ని. ఓకేనా? అందరి కోసం చూస్తా, అన్నీ చేస్తా. బట్ సినిమా నచ్చాలి మనకు. సినిమా కంటెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత మంచి ఇంపార్టెంట్ మనకు. సో థ్యాంక్ యూ. మీరు చూస్తా అంటే మీరు చూడండి. సో నా స్టైల్లో రేటింగ్ ఇవ్వాలి అంటే మిరపకాయ రేటింగ్ ఉంటుంది నాది. నా స్టైల్లో రేటింగ్ వచ్చేసి రాజాసాబ్కి 2 మిరపకాయలు ఇస్తున్నా భయ్యా. ఓకేనా? బాయ్. నెక్స్ట్ మూవీస్ చాలా ఉన్నాయి, మనం కలుసుకుందాం. బాయ్. కొంచెం ఫాలో కొట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకో. కొత్తగా పెట్టినా కదా, కొంచెం సపోర్ట్ చేయి, సజెషన్స్ మార్చుకుందాం. బాయ్ బాయ్ మళ్ళా.